హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఎగ్ మసాలా ఫ్రై. దీనికోసం ముందుగా ఉడకబెట్టుకున్న 3 కోడిగుడ్లు తీసుకొని దాన్ని సగానికి కట్ చేసుకోండి. ఎగ్స్లో ప్రోటీన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో కిడ్స్ పెట్టడానికి రోజు ట్రై చేయండి. ఫ్రై కోసం ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా టర్మరిక్ పౌడర్ అంటే పసుపు వేసుకొని, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అన్నది ఇలా పైకి తేలుతుంది. అప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 చిల్లీస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఈ ముక్కలను మాడిపోకుండా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో వేసేసుకోండి. ఎగ్స్ని గరిటతో మాత్రం కదపకూడదండి, ఎందుకంటే ఎల్లో వైట్ నుంచి సపరేట్ అయిపోతుంది. సో ఎగ్స్ అన్నీ వేసేసుకున్నాక ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా టాస్ చేసుకోండి. అప్పుడు ఆ మసాలాలు అనేవి ఎగ్కి బాగా పట్టి మంచిగా ఫ్రై అవుతుంది. అలా టాస్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో 1 స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఫ్రై అనేది మంచి జ్యూసీగా తయారవుతుంది. తర్వాత గరిటెతో కొద్దిగా ఎగ్స్ని కదుపుతూ సెకండ్ సైడ్ రెండో పక్కనకి మార్చుకోవడానికి ట్రై చేయండి. అలా మార్చుకున్న తర్వాత రెండో సైడ్ కూడా బాగా ఫ్రై అవుతుంది. అలా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని కొద్దిసేపు వరకు ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని దింపేసుకోండి. తర్వాత సర్వింగ్ ప్లేట్లో వేసుకొని ఎగ్స్ మీద ఆనియన్స్ గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చెప్పడం మర్చిపోయాను, పోయిన వీడియోలో వేసిన పొడుపు కథకి జవాబు ఉడతండి, అంటే స్క్వెరల్ అంటాం కదా అది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.